తెలంగాణలో జరిగిన ఉద్యమాలే తనకు నిజమైన విద్యను నేర్పాయని ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు సాయిబాబా చెప్పారు. అక్రమ కేసులో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి చనిపోతే కడసారి చూసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని వాపోయారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు. స్వరాష్ట్రంలో పాలకులు ఏమీ చేయకపోయినా ప్రజల వల్ల ఎంతో కొంత మేలు జరిగిందన్నారు. అప్పుడు కేసులు పెట్టి ఇరికించి అంటే నువ్వు చేస్తున్న లెజిటిమేట్ వరకు సమాజానికి ఏం చేయాలా చేయడం తప్పు నేరము అనేటట్టుగా భయపెట్టేటట్టుగా చేయాలనుకున్నవి ఇవి కూడా నిజంగా పనిచేయవు. నా మీద ఈ అప్రెషన్ గురి చేసిన వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు. నీలాంటి వాడు వీల్ చైర్లో ఉన్నవాడు, ఒక ప్రొఫెసరు, చదువుకున్నవాడు, ఇలాంటి వాడిని ఇలా చేస్తే ఇంక మిగిలిన వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ఏమవుతుంది అనే భయం రావడానికి నీకంటే బెస్ట్ వ్యక్తి లేరు అన్నారు. నా లాంటి వాడిని ఇలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు, నిశ్శబ్దం అయిపోతారు అనుకోవటం మాత్రం అది చారిత్రకంగా మానవ సమాజాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది ఎప్పటికీ సరైనది కాదు. కాకపోతే కొద్ది రోజులు 2-3 సంవత్సరాలు ఒక వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడవచ్చు. అయితే కొత్త వాయిసెస్ వచ్చినాయి. ఎంతమంది నిశ్శబ్దమయ్యారో అంతకి అనేక రెట్లు వాయిసెస్ కొత్తగా వచ్చినాయి.